ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం కాలనీలోని సమస్యల పరిష్కారానికై ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. అధికార యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలనీ నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమ సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టగా ఆందోళనకారులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అక్కడికి చేరుకొని నిరసనకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొమరంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీల ఇండ్లకు ఇంటి పట్టాలు అందించడంతో పాటు కనీస వసతులు కల్పించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు. తాగునీరు, విద్యుత్, రోడ్డు, వైద్యం, ఇతరత్ర సౌకర్యాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కొమరంభీం కాలనీ 72/23 సర్వే నంబర్లో గత చాలా సంవత్సరాల నుండి కూడా అక్కడ ఆదివాసీలు నివసిస్తున్నారు. కాబట్టి నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి, తక్షణ మౌలిక సమస్యలైనటువంటి కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కొమరంభీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా రావడం, జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి గత పాలకులు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసీలకు ఎక్కడ కూడా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎక్కడ ఆదివాసీలకు ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి దాఖలు లేవు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాసేవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, తప్పకుండా అక్కడ ఎవరైతే నివసిస్తున్నటువంటి కొమరంభీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళకు మీరు వెంటనే పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. అదేవిధంగా తక్షణ మౌలిక సమస్యలు కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.